నమస్తే. వీటీవీ స్వాగతం. ఆంధ్ర సొమ్ము లోద్రా పాలు అని చెప్పని అంటున్నారు. ఏంటి ఎవరి లోద్రా అనేది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత వారిని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి వాదించినటువంటి సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గంటకి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారని చెప్పేటువంటి ఒక సుప్రీంకోర్టు లాయర్ ఆయన ఆ వార్తలతో బాగా తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు మరి అసలే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోయిందని చెప్పని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి అనవసరమైనటువంటి కేసులకి, ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ప్రైవేటు వ్యక్తుల కేసులకు కూడా కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఎందుకు ఆయన్ని పోషిస్తున్నారు. తర్వాత సజ్జల సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఆయన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి స్టార్ హోటల్లో ఆయనకి బస ఏర్పాటు చేశారని చెప్పని సిఐడితోనూ ఇతరత్ర పోలీసులతో స్కిల్ స్కామ్ నుంచి ఎలా బయటకి రావాలి, దీన్ని ఎలా మూసేయాలనే దాని మీద మంతనాలు చేయడానికి ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టే ఆయన వ్యవహార శైలి మీద ఆశ్చర్యం వెలిపించడం అనేటువంటిది పెద్ద అవమానకరం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీని మీద గతంలో చిన్న విషయానికి పెద్ద హీరోల్లాగా గొంతులు చించుకున్నటువంటి పేజీలు రాసినటువంటి ప్రింట్ మీడియా కానీ లేదు ఎలక్ట్రానిక్ మీడియా కానీ చర్చోపచర్చలు నాకు సంబంధించి పెట్టినటువంటి వాళ్ళు కానీ ఎవరు దీని మీద మాట్లాడకపోవడం ఆశ్చర్యం. నిజానికి సుప్రీంకోర్టు ఒక ఫేమస్ అడ్వకేట్ వ్యవహార శైలి మీద కామెంట్ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం మీద కామెంట్ చేయటం అనేటువంటిది ఒక పెద్ద వార్త. కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మరి వాస్తవానికి ఏంటి అన్నట్టయితే భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ మీద మనబోటి వాళ్ళకు ఉన్నటువంటి గౌరవంతో ఇప్పుడు ఈ దేశంలో అమానవీయంగా అతి కిరాతకంగా భారతీయుల్ని చంపివేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ని కూడా లీగల్ ప్రాసెస్లోనే అతన్ని విచారించి జైల్లో పెట్టి సుదీర్ఘకాలం పాటు చేసిన తర్వాత పద్ధతి ప్రకారంగానే అతన్ని పనిష్ చేశారు. అలాంటి న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి మనం ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా అరెస్టులు చేస్తూ ఎడాపెడ వేళాపాడా లేకుండా చట్టాలను ఉల్లంఘించి వాళ్ళని ఊరూరా తిప్పుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా వాళ్ళని దాచిపెడుతూ ఎక్కడెక్కడో తిప్పుతూ సోషల్ మీడియాలో అక్రమ పోస్ట్ చేశారనేటువంటి నెపంతో అనేక రకాలైన అరెస్టులు చేస్తూ ఉంటే దీని మీద మనం కోర్టుకి వెళ్ళినప్పుడు అయితే ఏంటంటే ఆ ధర్మాసనం తీర్పు మీద మనకు విశ్వాసం ఉంది. కానీ మనం ప్రాపర్గా అంటే కేసులు తప్పు చేసినట్టు వాళ్ళని పనిష్ చేయాలి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు దానికి శిక్షార్హులైతే శిక్షలు అనుభవించాల్సిందే. కానీ వాళ్ళని అరెస్ట్ చేసే విధానం కానీ, కేసులు బనాయించే వ్యవహారం కానీ ఇది అక్రమం అనే దాని మీద మనం వెళ్ళాం. అయితే వాదనలు వినిపించడంలో కానీ, కమ్యూనికేట్ చేయడంలో కానీ ఎక్కడో ఇదైనప్పుడు దాని మీద మనకు అనుకూలమైనటువంటి తీర్పు రాలేదు. అంత మాత్రాన అదేదో పెద్ద మహాపరాధం లాగా మనం ఏదో చేసేసామని చెప్పని పనికి మాలిన వార్తలు ఈనాడు లాంటిది, ఆంధ్రజ్యోతి లాంటిది రాయడం, దాన్ని పట్టుకొని తైనాతి మీడియా అంతా కూడా అంటే వీళ్ళకి ఏంటి సరిగ్గా ఒక వాక్యం తప్పులు లేకుండా కూడా రాయటం చేతగానటువంటి యూట్యూబ్ ఛానల్స్ అనేటువంటి పేరుతో ఈ గొట్టాలు వచ్చిన తర్వాత ప్రతోడు ఒక అనలిస్టే, ప్రతోడు ఒక జర్నలిస్టే. ఈ అసలు కోర్టు ఏంటి, కోర్టు వ్యవహార శైలి ఏంటో కూడా తెలియకుండా ఎవడికి వాడు నా మీద చర్చలు పెట్టి కడుపుమంట తెలుసుకున్నారు. నిజానికి వీళ్ళలో ఏ ఒక్కడికి కూడా నా వ్యక్తిత్వంలో 10% కానీ, నా క్రమశిక్షణ కానీ, నా వ్యవహార శైలి కానీ, నా నిజాయితీ కానీ, నా నిబద్ధత కానీ ఎవడికి లేదు. వీళ్ళందరూ కూడా దాని మీద కామెంట్ చేశారు. సరే చేశారు. మరి ఇది అంతకంటే పెద్ద కేసు కదా ఇది. అంతకంటే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ మీద సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించింది. ఇది సెన్సేషనల్ కేసు ఇది ఆంధ్రప్రదేశ్ వార్తలకు సంబంధించి. మరి ఎవడు చర్చలు పెట్టలేదేంటి? ఎవడు దీన్ని వేలెత్తి చూపరేంటి? ఇదేమిటి అసలు ఇది అన్నట్లయితే ఈ సిద్ధార్థ లోద్రా వ్యవహార శైలి కొద్దిగా సరే బయటకు వస్తుంది. తర్వాత మనం ఏదైతే ఎత్తి చూపించామో వేలెత్తి అది కూడా ఇప్పుడు న్యాయస్థానాలకు మెల్లిగా ఒక్కొక్కటి కేసుల వైజ్గా వెళుతూ ఉన్నాయి. ఒకరిని బట్టలు తీసి జైల్లో పెట్టడం, అది
ఆల్రెడీ మానవ హక్కుల సంఘానికి వెళ్ళింది. అదేవిధంగా సాక్షాత్తు హైకోర్టే 2, 3 కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి మీద చీవాట్లు పెట్టింది. తర్వాత ఆ కాల్ డేటా అంతా కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయాలని చెప్పింది. ఇలా మొత్తంగా ఏదైతే మనం ఆ రోజున దేన్నైతే హైలైట్ చేయాలనుకున్నామో అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఎప్పటికీ కూడా గొప్పది. దాని మీద మనకు విశ్వాసం ఉంది. ఇక మళ్ళీ బ్యాక్ టు ఈ ఇష్యూకి వచ్చినట్లయితే గౌతమ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి విజయవాడకి సంబంధించినటువంటి గతంలో ఈ ఫైబర్ నెట్ చైర్మన్‌గా చేశాడు. అతనికి ఒక ప్రైవేటు కంప్లెయింట్. సరే ఆ కంప్లెయింట్ ఎవరు ఇప్పించారు, ఏం చేశారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా తెలుసు. అతనికి ఆహ్, బె ఇంటరిమ్ బెయిల్ హైకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. దాని మీద సుప్రీం కోర్ట్‌కి వెళ్ళాడు గౌతమ్ రెడ్డి. వెళితే అది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం. గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి స్థలాన్ని కబ్జా చేశాడనేటువంటిది ఆరోపణ. దానికి కేసు ఎవరు పెట్టించినప్పటికీ కూడా. దీని మీద వాళ్ళు తేల్చుకోవాలి. ఈ విషయంలో లక్షలాది రూపాయలు గంటల చొప్పున వసూలు చేస్తాడని చెప్పబడేటువంటి సిద్ధార్థ లూథ్రాని ప్రభుత్వం తరపున కేవియట్ వేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పని మనం కాదు అడుగుతుంది. ఇది సాక్షాత్తు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కేవియట్ వేయాల్సినంత కేసా ఇది? ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల వివాదంలో మీకెందుకు ఉత్సాహం? ఫిర్యాదుదారు కాకుండా కేవియట్ వేయడం ఆసక్తికరం. నా మీద ఆ రోజు ఏ కామెంట్స్ చేశారు? వాళ్ళకేదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నీకేంటి ఇంట్రెస్ట్? అంతకు మించినటువంటి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. ఫిర్యాదుదారు కాకుండా మీరు కేవియట్ వేయటం ఏంటి అని చెప్పని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ విచారణ సందర్భంగా గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద విస్మయం వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనలు వినాలంటూ ప్రభుత్వం పిటిషన్లు వేయటం ఏంటి, ఇది కేవియట్ వేయాల్సినంత కేసా అని చెప్పని నివ్వెరపోయింది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో ఈ ప్రభుత్వానికి ఏంటి ఇంట్రెస్ట్? ఫిర్యాదుదారు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే బెయిల్ని వ్యతిరేకించడం ఏంటి అని చెప్పని వ్యాఖ్యానించడంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన మరి సాక్షాత్తు అటు రామోజీరావు గారి కేసులు, ఇటు చంద్రబాబు నాయుడు గారి కేసులు వాదించడమే కాకుండా వైఎస్ఆర్‌సీపీ నేతల మీద పెట్టేటువంటి కేసులకు సంబంధించి అన్నీ కూడా ఈయనే పాపం వకాల్తా పుచ్చుకొని ఈయన భారీ స్థాయిలో ఇది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇందులో కూడా ఈయనకి చేయటువంటి ఇది కేవలం ప్రభుత్వ ఖర్చుతో ఇతన్ని నియమించి ప్రజా సొమ్ముని ఇతనికి అప్పజెప్పి వాళ్ళ వ్యక్తిగత కక్షలు, వాళ్ళ కార్పణ్యాలు, వాళ్ళ వెంజెన్స్ తీర్చుకోవడం కోసం అని చెప్పని చేశారు. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అతన్ని అరెస్టు చేయొద్దు అని చెప్పిన పోలీసులకి వారం రోజుల్లోగా మీరు కౌంటర్ దాఖలు చేయండి అని ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకి నోటీసులు జారీ చేసి ఈ నెలాఖరికి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చూడగానే వారికి అర్థమైంది. ఆ విధంగా ఒక మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటివి వారు ఇచ్చారు. సో మరి ఇంత పెద్ద కేసు జరిగితే సుప్రీంకోర్టే చీవాట్లు పెడితే మరి దీని మీద ఎవడు మాట్లాడితే అసలు ఎవరు వార్త లేదు. ఏ వార్త అయితే చిన్న వార్తని చిలవల పొలంలో చేసి దొరికాడరా ఇంతకాలానికి అని చెప్పని ఇష్టారాజ్యం కింద వాగిన వాళ్ళు, రాత్రుల కోతలు చేసిన వాళ్ళు, మరి ఇది సెన్సేషనల్ కేసు కదా. ప్రజాధనాన్ని ఒక ప్రైవేటు వ్యక్తి మీద మీ కక్ష తీర్చుకోవడానికి ప్రజాధనాన్ని ఒక అడ్వకేట్కి లక్షలాది రూపాయలు పే చేయమని చెప్పని ఎవరు మీకు అధికారం ఇచ్చారు? ఏ విధంగా ప్రజాధనాన్ని మీరు దోచిపెడతారు? ఇది కదా ప్రజలు ప్రశ్నించాలి. నిజమైన సిసలైన జర్నలిస్టులు, కమిటెడ్ జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి అంశం ఇది. సుప్రీంకోర్టు ఒక సీనియర్ అడ్వకేట్ని ఇలాంటి విషయంలో అతని పరువు అంతా కూడా తీసిపెట్టినటువంటి దీన్ని, ఇది కదా న్యూస్ అంటే, దీని గురించి కదా మాట్లాడాలి. మరి దీన్ని ఎవడో మాట్లాడలేదు, ఎవడో చర్చించడం. అంటే సిన్సియర్ వీళ్ళు ఒకళ్ళిద్దరు వేశారు చూశాను, కానీ ఎవడైతే దీనిలాగా అక్షరం ముక్క
తప్పులు లేకుండా ఒక వాక్యాన్ని రాయటం రానటువంటి వాళ్ళు ఛద్మవేషధారుల్లాగా ఈ మీడియా యూట్యూబ్లు వచ్చిన తర్వాత యూట్యూబ్ల ముసుగులో ఇష్టారాజ్యం కింద వీళ్ళు అసలు ఏది జర్నలిజం, ఏది కాదు, ఏది నైతికత, ఏది అర్థం కాకుండా వీళ్ళు ఏది చేస్తే ఎదుటి వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తిపోసేటువంటి పని. మరి ఏమైపోయినాయి వీళ్ళంతా, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు దమ్ముంటే మాట్లాడండి. మాట్లాడాలంటే, వాస్తవాలు మాట్లాడాలంటే, సిసలైన జర్నలిజం గురించి మాట్లాడాలంటే నాభి మొబ్బైపోవాలి. వాస్తవాల్ని మన గళం నుంచి కానీ మన కలం నుంచి కానీ పలికించాలంటే ఉరుముతో స్వరం సాముగరిడి చేయాలి. అది దమ్మున్న జర్నలిస్టుల యొక్క వ్యవహారం. ఆ దమ్ము మీకుంటే దీని గురించి మాట్లాడండి, దీని గురించి ప్రశ్నించండి, దీని గురించి రాయండి. ఇది జర్నలిజం అంటే. ప్రజల సొమ్ముని వేలపిండి కింద ఇష్టారాజ్యం కింద ఒకవైపు అప్పులు కుప్పైపోయిందన్న రాష్ట్రం చెబుతూనే ఇష్టారాజ్యం కింద దోచిపెడుతున్న సందర్భంలో ఇది మీకు వార్తగా కనిపించదు, ఇది మీకు వార్తగా వినిపించదు. ఇది కదా వార్త అంటే. రాయండి, చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.